ఏమైంది హారిక? ఈ టైంలో నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించండి? నా ఆలోచన ఎప్పుడూ మన బాబు గురించే కదా. నేను తీసుకునే ప్రతి శ్వాసలోనూ వేడి గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎంత ఆలోచించినా నాకొకటి అర్థం కావడం లేదు తరుణ్. ఆ డాక్టర్ అంత తేలిగ్గా ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగింది? చూడు హారిక, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ దేవుడి దయ ఉంటే, నిజంగానే మన బాబు బతికే ఉంటే ఎక్కడున్నా మనకి దక్కుతాడు. అవునండి, మీరు చెప్పినట్టే నేను దేవుణ్ణి నమ్మాను. అందుకే నలుగురు బిడ్డలు పురిట్లోనే పుట్టి చనిపోయినా మన 5వ బిడ్డ మురారి బతికాడు. ఒకవేళ మురారి ప్రాణానికి ఏదైనా అయ్యుంటే నేను మీకు ప్రాణాలతో దక్కేదాన్ని కాదండి. ఎందుకంటే 5వ బిడ్డని కూడా పోగొట్టుకుని బతికే శక్తి నాలో లేదండి. హారిక, నేను చెప్పేది విని నువ్వు మళ్ళీ హ్యాపీగా ఉండాలి. నిన్నిలా చూస్తూ నేను మనశ్శాంతిగా ఉండలేను. ప్లీజ్ అర్థం చేసుకో. అలాగే తరుణ్, నీకు నా మీదున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను. నీలాంటి భర్తని పొందడం నా అదృష్టం. నువ్వు చెప్పినట్టే ఇక నుంచి నేను మామూలుగా ఉంటాను. ఎందుకంటే గతంలో బ్రతికితే వర్తమానం చీకటవుతుందని నాకు అర్థమవుతుంది. అందుకే ఇక నుంచి నేను మామూలుగా ఉంటాను. అయినా ఇక నాకే లోటు లేదండి. నాకు దేవుళ్ళలాంటి భర్త, చిన్ని కృష్ణుళ్లాంటి కొడుకు ఉన్నారు. ఈ జన్మకిది చాలు. దేవుడా, నువ్వు ఆడుతున్న ఈ ఆటలో ఒక తల్లిని బ్రతికించుకోవడం కోసం ఇంకో తల్లి బ్రతుకును భారం చేయాల్సి వచ్చింది. దయచేసి నన్ను క్షమించు. ఎన్నో ఎన్నెన్నో మలుపులు, ఎన్నో ఎన్నెన్నో మార్పులు, ఎన్నో ఎన్నెన్నో పిలుపులు, ఎన్నో ఎన్నెన్నో తలపులు. నవ్వులు ఓ చోట, రాలే పువ్వులు ఓ చోట, జారే మనసే ఓ చోట, గుండె తడిసేనో చోట. ఎప్పుడు వస్తామో మళ్ళీ ఎన్నడు చూస్తామో, ఏంటిది? మాటోనదా ఇదంతా ఎవరు చేసుంటారు? గుర్తులాగా మోస్తామో. హే పయనమే సాగే ఈ పయనమే, చేరే గమ్యమే పయనమే పయనమే. భాష్యం చెప్పలేని బాష్పం, భాష్యం చెప్పలేని బాష్పం, భాష్యం చెప్పలేని తీరమే పయనమే పయనమే. ఇదంతా ఉషానే చేసుంటుంది. ఒకవైపు నన్ను దూరం పెడుతున్న ఉషా ఇదంతా ఎందుకు చేస్తుంది? అత్తయ్య, మావయ్య, తరుణ్, సంజయ్ బాబు గారు,
ఉషా అందరూ రండి. ఏమైంది హారిక? పొద్దు పొద్దున్నే అలా అరుస్తూ అందర్నీ పిలుస్తున్నావు. ఏం జరిగింది? అత్తయ్య, న్యూస్ పేపర్లో మన కిరణ్ గురించి పడింది. న్యూస్ పేపర్లో కిరణ్ గురించి వచ్చిందా? అసలేం జరిగింది? కిరణ్ కి మళ్ళీ ఏం ప్రాబ్లం రాలేదు కదా? అత్తయ్య, ఇది కంగారు పడాల్సిన విషయం కాదు, సంతోషపడాల్సిన విషయం. న్యూస్ పేపర్లో మన కిరణ్ కి ఎవరో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిగో చూడండి. ఇదమ్మా ఇటు. నెమలి కంటి కిరణ్ తేజ గారికి జన్మదిన శుభాకాంక్షలు. న్యూస్ పేపర్లో కిరణ్ కోసం ఈ ప్రకటన ఎవరిచ్చుంటారు? కిరణ్ కోసం ఇదంతా ఎవరు చేసుంటారు? తరుణ్, కిరణ్ కోసం ఇదంతా చేసింది నువ్వేనా? ఉహుం, నేను కాదమ్మా. అక్కడ భాష్యం చెప్పలేని బాష్పం అని రాసింది చూసారా? ఇలాంటి పోయిటరీ టచ్తో అక్షరాలు రాయగలిగింది ఈ ఇంట్లో ఒక్కరే. ఉషా ఉషా ఉషా. అవును తరుణ్ బాబు గారు, మీరు బాగా కనిపెట్టారు. నిన్న సంజయ్ బాబు గారి ఆఫీస్లో ఏదో విషయంలో ఆ వాక్యం చెప్పేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేనా? ఆ వాక్యం ఎందుకన్నారో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. సంజయ్ బాబు గారు, మీరు కంపెనీ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్రకటన ఇచ్చింది మీ తమ్ముడి కోసమే కదా? నాకు నిన్ననే అర్థమైపోయింది మీరేదో చేయబోతున్నారని. నేనా? నేనెప్పుడు? అవును, అది నేనే. అది నేనే రాశాను కదా నానా. నేనే ఆ? నేనే. నీలో కూడా కవిత్వం దాగుందేంట్రా? నాకు ఇప్పుడే తెలిసిందన్నా. ఉండండి, వాడికి ఫోన్ చేసి అందరం విష్ చేద్దాం. పుట్టినరోజు శుభాకాంక్షలు కిరణ్. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే కిరణ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పారు, ఉషా మాత్రం చెప్పడం లేదు. కిరణ్, ఈ రోజు న్యూస్ పేపర్ చూసావా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ప్రకటన వచ్చింది. చూశానమ్మా. భాష్యం చెప్పలేని బాష్పం. ఎంతో అందంగా ఉంది కదమ్మా. నీకు తెలుసా, అది రాసింది, ఆ ప్రకటన ఇచ్చింది మీ సంజయ్ అన్నయ్య అంట. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అంత తెలుగు వాడికి ఎక్కడిది? ఈ పదాలు చదివాక అది రాసింది ఎవరు, నా కోసం ఇదంతా చేసిందెవరో నాకు అర్థమైందమ్మా. అరే కిరణ్, ఆ సాహిత్యం రాయడానికి
నేను ఉషా సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఎక్కువ క్రెడిట్ నాదేరా. అన్నయ్య, నీ తెలుగు సాహిత్యం గురించి, నీ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు. ఏదేమైనా నా మీద ప్రేమతో నా కోసం ఇదంతా చేసిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే అమ్మా, ఉంటాను. సరేరా కిరణ్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అనుమానం లేదు కిరణ్, ఇదంతా చేసింది ఉషనే. నాకు అర్థం కాని ఏంటంటే ఈ ద్విపాత్రాభినయం దేనికోసం? కిరణ్ని అంతగా ప్రేమిస్తూ ఆ ప్రేమను దాచుకోవడం దేనికోసం? నిజమే తరుణ్, తప్పకుండా ఇది ఉషే రాసుంటుంది. అయితే మంచిదేగా. త్వరలోనే వాళ్ళిద్దరూ కలుసుకుంటారు అనడానికి ఇదొక మంచి శకునం. అవును తరుణ్, అయినా వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఇంకెన్నాళ్ళుంటుందిలే. ఉషా దీక్ష పూర్తవడానికి మహా అయితే 15 లేదా 20 రోజులు. ఆ తర్వాత అన్ని మంచి రోజులే. ఆద్య అనే అమ్మాయిని అతి కిరాతకంగా చంపించినందుకు, అలాగే మంత్రి పదవిలో ఉండి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినందుకు నిందితుడు శంకర్కి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తుంది. The court is adjourned. అహంకారంతో అరాచకాలు సృష్టించిన మాజీ మంత్రి శంకర్ బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఆద్య అనే యువతిని అతి కిరాతకంగా హత్య చేయడమే కాకుండా సొంత అల్లుడిని బలిపశువును చేయడానికి కెమిస్ట్ రాజు సహాయంతో కంపెనీలోకి డ్రగ్స్ తీసుకొచ్చిన విషయం కోర్టులో ప్రూవ్ అయ్యింది. దాంతో శంకర్ కి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మరో నేరస్తుడు కెమిస్ట్ రాజు అప్రూవల్ గా మారి తన నేరం అంగీకరించడంతో కోర్టు అతనికి 3 ఏళ్ల శిక్ష విధించింది. అంతేకాకుండా సంజయ్ విషయంలో తప్పుడు ఆధారాలు సృష్టించారని గ్రహించిన కోర్టు ఈ కేసులో రీఇన్వెస్టిగేషన్ జరపాలని, మళ్ళీ కొత్తగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. డాడీ, నిన్ను అరెస్ట్ చేసి నువ్వు 14 ఏళ్లు జైల్లో ఉండడానికి కారణమైన ఆ తరుణ్ణి, వాడి కుటుంబాన్ని నాశనం చేసే టైం వచ్చింది. కోడలనే ఆ అధికారంతో మళ్ళీ ఆ ఇంట్లో కడుగు పెట్టి ఆ ఇంటి ఆనందాన్ని నా చేతులతో బూడిద చేస్తాను. నీకు జరిగిన అవమానానికే
వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను. ఈ దూరాలే ఎన్నాళ్ళని, ఈ మౌనాలే ఎన్నాళ్ళని, ఈ తీరాలే ఎందాకని, ఈ వైనాలే ఎన్నేళ్ళని అడిగిందే ఈ హృదయం అడుగేమని. కొంచెం తడబడుతున్న పాదం తరిమిందే ప్రాణం. కలలే 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 బదులే కోరి కదిలే. కాలంతో మనసే చేస్తూ పయనం వేచిందిలే ఎంతో కాలం. తనపై తానే అలిగి నలిగి ఏమైందో ఏమయ్యిందో ఇప్పుడు గుండెల్లో మారిందిలే చప్పుడు. ఏమైందో ఏమయ్యిందో ఇప్పుడు గుండెల్లో మారిందిలే చప్పుడు. చేయి వదలండి. మిమ్మల్ని చేయి వదలండి. చేయి వదలండి. ఏంటి ఉషా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఇలా చేస్తూ ఏంటి నువ్వు సాధిస్తున్నది? మనసులో ప్రేమ దాచుకొని కళ్ళల్లో ద్వేషం చూపించడం ఎంతవరకు కరెక్టో చెప్పు. నేనంటే ఇష్టం లేదు అన్నావు, కలిసి బతకలేను అన్నావు, కలిసి మాట్లాడలేను అన్నావు. అలాంటప్పుడు నాకు బెయిల్ ఎందుకు ఇప్పించావు? ఈరోజు దేవుడి దగ్గర నా పేరు మీద అర్చన చేయించి మరీ ఇక్కడికి వచ్చావు. ఇవాళ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ భాష్యం చెప్పలేని బాష్పం అంటూ న్యూస్ పేపర్లో యాడ్ వేయించావు. అక్కడ నీ పేరు లేకపోయినా ఆ మాటల వెనుకున్న అర్థం చెప్తుంది ఉషా. నీకు దూరంగా ఉంటూ నేను అనుభవిస్తున్న నరకాన్ని నువ్వు చూడలేక రాసిన భావం అది. సారీ, మీరేదేదో ఊహించుకుని ఇక్కడి దాకా వచ్చారనుకుంటా. అయినా మీరు అనుకున్నట్టు పేపర్లో ఆడిచ్చింది నేను కాదు, సంజయ్ బాబు గారు. అబద్ధం చెప్పకుషా, అబద్ధం చెప్పకుషా, అబద్ధం చెప్పకుషా. నీ మాటలు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. ఒకవేళ నువ్వు చెప్పినట్టు మా అన్నయ్యే ఆ యాడ్ వేయించుంటే నాకు ఈజీగా తెలిసిపోయి ఉండేది. నిజం చెప్పు, ఆ యాడ్ నువ్వే వేయించావు కదా? నిజం దాచే ప్రయత్నంలో అబద్ధాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నించొద్దు. నీకు దూరంగా బతుకుతున్న ప్రతి క్షణం నాకొక యుగంలా ఉంది. నువ్వు లేని జీవితం నాకొక నరకంలా అనిపిస్తుంది. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. ఆ భ్రమలో ఉన్న మీరు మీ చుట్టూ జరుగుతున్నదంతా నిజం కాదని అర్థం చేసుకుని వాస్తవంలోకి రండి. అయితే నువ్వు చెప్తున్న అదే మాట నా మీద ఒట్టేసి చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు నిజంగానే దీక్షలోనే ఉన్నావా? నువ్వు చెప్పినట్టు నిజంగా దీక్షలోనే ఉంటే నాతో కలిసి ఉండడానికి నీకు అభ్యంతరం ఏంటి? నువ్వు దీక్ష చేసేది మన కోసమే అయితే అది దీపంలా మన జీవితాలకి వెలుగునివ్వాలి గాని మన జీవితాలని చీకటి చేసే శిక్షలా ఎందుకు మారింది? మాట్లాడు. నేను దీక్షగా నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?
చెయ్యని తప్పుకి నా ప్రాణం నీ మౌనంలో కొట్టుమిట్టాడుతోంది. అది నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. అంతేకాకుండా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే, కన్నీటిని నీ కౌగిలితో కలకాలం తుడిపేరాదే. కంగ్రాట్స్ రా సంజయ్. థ్యాంక్స్ నాన్న. ఇప్పుడే లాయర్ గారు ఫోన్ చేసి విషయం చెప్పారు. నువ్వు ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం నమ్మింది. అసలు దోషులను పట్టుకోమని కొత్త ఎంక్వైరీ వేసింది. అవును మావయ్య, ఇక ఇంట్లో ఉన్న అన్ని పీడలు వదిలిపోయాయి. ఏంటి అందరూ నన్నే గుర్తు చేసుకుంటున్నట్టున్నారు? మేఘనా, పిలవకుండా ఇంట్లోకి వచ్చిందే కాకుండా మమ్మల్నే బెదిరిస్తున్నావా? మీ అందరి బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ నేను ఇంట్లో నుంచి వెళ్ళాలంటే నాదొక కండిషన్.